ఇది కలెక్టర్ కావాలని చెప్తుండా లేకపోతే కలెక్టర్ కావాలని చేస్తుండ? ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటలేడు, కాంగ్రెస్ కార్యకర్తను అనుకుంటుండు. కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలు విని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆఖరికి ప్రజలు పోయినా కానీ మీరు ఎటు ఓటేసిండ్రు అంటే బీఆర్ఎస్కి అంటే వాళ్ళకు చేకూర్చవలసిన లబ్ధిని కూడా చేయకుండా ఒక ప్రభుత్వ అధికారిగా, ఈ జిల్లా పాలనాధికారిగా కూడా ఆయన పనిచేయకుండా కాంగ్రెస్ కార్యకర్తగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నాడు. దీన్ని మా నాయకులు ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకుల చేత రేవంత్ రెడ్డి ఫోటో బలవంతంగా క్యాంప్ ఆఫీసులో పెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఫోటోని క్యాంప్ ఆఫీసులో పెడతా అంటారు. అసలు ఈ చరిత్రలో క్యాంప్ ఆఫీసులు కేసీఆర్ రాకముందు ఉన్నాయి తెలంగాణలో. కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణనే లేదు, తెలంగాణ లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు, అసలు ఈ పరిస్థితి ఉండేదే కాదు. ఎందుకనంటే ఎక్కడో చంద్రబాబు నాయుడు దగ్గర బూట్లు తుడుచుకుంటా ఆ యనమల రామకృష్ణారెడ్డి కాళ్ళు కడుక్కుంటా ఉండే రేవంత్ రెడ్డి ఎక్కడో భూ కబ్జాలు చేసుకుంటా రాబరీలు డెకాయిట్లు చేసే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు ఇలా కేసీఆర్ గారు పుణ్యమాన, కేసీఆర్ గారు బాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి ఫోటో పెడతా అంటారు. మరి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టినప్పుడు తులం బంగారం ఎందుకు ఆడవాళ్ళకి పెడతలేడు? ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి 20,000 ఎందుకు ఇతలేని అడగలేరా మీరు?